హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. Congrats Volga Videos, 17 million subscribers. Please subscribe. సో రాజాసాబ్ ప్యాలెస్ని మనం ఎలాగో చూస్తున్నాం కాబట్టి అండ్ రాజాసాబ్ బెడ్రూమ్ వాజ్ దేర్. డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం. అండ్ పెయింటింగ్స్ విషయానికి ఎవరైనా పెయింటింగ్స్ దగ్గర చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు, పోజ్ ఇస్తున్నారు. హలో, ఏ హాయ్ సాయి గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓ వ్లాగ్ చేయడానికి వచ్చారా? కంటిన్యూ. డన్. సరే కాదా? అవును, కెమెరా కూడా లేదు కదా, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చారా? అంటే మరి ఇప్పుడే మాకు అవకాశం ఇచ్చారు, ఈ రోజే టీజర్ లాంచ్ అయింది కదా. 1.5 years నుంచి ఇక్కడే ఉంటాను. పెయింటింగ్స్ ఇవన్నీ ఇక్కడే అంటే ఓకే. ఎందుకు ఉంటున్నాను అడగరా? అది ఎందుకు? సారీ, అంటే బేసికల్ గా మైక్ పెడదాం అనుకున్నాను కానీ యాక్సిడెంటల్ గా కలిసారు కాబట్టి. యా సారీ, ఎందుకు ఉంటున్నారు? దీనికి ఫస్ట్ మారుతి గారికి థ్యాంక్స్ చెప్పి మొదలెడదాం. ఎందుకంటే ఈ పెద్ద సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద క్రియేటివ్ ఎక్స్పర్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా నాకు మంచి పని ఇచ్చారు. ఓ వావ్, నైస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే డన్. సో మొత్తం పని చేశానండి. అవునా? అయితే చాలా విషయాలు రాబట్టచ్చు. అమ్మో. ఓకే, ఎనీవేస్ బట్ ప్యాలెస్ అంతా చూసాము అండ్ డెఫినెట్లీ పెయింటింగ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టి కావచ్చు, ఆర్ ఎల్స్ ద ఆరా అన్నది చాలా డిఫరెంట్గా ఉంది. మీరు చాలా అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉన్నాను అంటున్నారు కాబట్టి ఇందులో అంటే లైక్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫేవరెట్ ఆరా? హీరో గారు వచ్చినప్పుడల్లా ప్లేస్కి ఆరోగ్యం పెరిగిపోతుంటుంది. ఇది ప్లేస్ అంతా ఇందాక కూడా చెప్తున్నా, అదే మేము మారుతి గారు కూడా అనుకున్నది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్యారెక్టర్. మీరు సినిమాలో చూస్తే ఈ ప్యాలెస్ గుర్తుపెట్టుకుంటారు, అది మేజర్ ఉద్దేశం. ప్యాలెస్లో ఉన్న ప్రతిది అంశం కూడా ఒక క్యారెక్టర్ లాగా సినిమాలో ఉంటుంది. ఓకే, ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి లైక్ యువర్ ఫస్ట్ మూవీ ఇస్ యా మారుతి గారిది అండ్ నౌ హీ ఈస్ కమింగ్ విత్ పాన్ ఇండియా స్టార్ అండ్ అంటే లైక్ ఇప్పటి వరకు ఆయన్ని సీరియస్గా మేము చూసాము, అంటే లైక్ ఆల్రెడీ కామెడీగా చూసాం బట్ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ చేస్తూ కొంచెం సీరియస్ జానర్లోకి వెళ్ళిపోయారు ప్రభాస్ గారు. నౌ హీ ఈస్ కమింగ్ విత్ అ కామెడీ జానర్. సో ఫ్యాన్స్కి ఎలా ఉండబోతోంది ఫీస్ట్? యా అండి, ఓన్లీ కామెడీ జానర్ కాదు అండి, ఇది హర్రర్, థ్రిల్లర్, రొమాంటిక్ ఇవన్నీ ఆ ఎపిసోడ్లు వచ్చేటప్పటికి ఆ హైకి వెళ్ళిపోతుంటాయి. కామెడీ హైలో ఉంటుంది, ఒక ఎపిసోడ్లు ఉంటాయి కొన్ని, ఆ పర్టికులర్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి హై అవుతారు, హై ఎగ్జైట్మెంట్ ఉంటాయి. అన్నిటినీ కూడా అంత జాగ్రత్తగా సినిమా ప్యాకేజ్లోకి, సినిమా జానర్లోకి తీసుకొచ్చారనమాట. సో దేనికి దానికే హైలైట్ ఉంటుంది. అండ్ కామెడీకి మాత్రం కట్టిపెట్టకూడదు ఇది అని నేను చూశాను కాబట్టి మేము చూసాం, దగ్గర నుంచి గమనిస్తున్నాం ఈయన ఎంత కష్టపడుతున్నాడు. 40 minutes క్లైమాక్స్ కానీ వేరేలా ఉంటుంది. ఓకే, అండ్ అంటే లైక్ ఫస్ట్ నుంచి మారుతి గారి గురించి తెలుసు కాబట్టి ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఆయనలో మీరు చూసిన మార్పు ఏంటి? మార్పు ఏం లేదండి, వర్కింగ్ స్టైల్ అంటున్నారా? వర్కింగ్ స్టైల్ సేమ్ కూల్, ఇలాగే పాపం ఆయన చాలా చాలా కూల్గా చేసుకుంటారు. వచ్చిన ఛాలెంజ్ని మాత్రం ఛాలెంజ్ వస్తే అంటే ఈ రోజుల్లో టైంలో ఒక రకమైన ఛాలెంజ్, అప్పుల్లో ఏ సోర్స్ ఉండదు, సోర్స్ లేని దగ్గర క్రియేట్ చేసుకోవాలి, అదొక టార్చర్ పాపం. ఇప్పుడు ఓవర్ సోర్స్ ఉంటుంది, అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఆయన పైన, దాన్ని ఎట్లా డీల్ చేయాలో రెండు సేమ్ ఆయనకున్న అవగాహనతో చేశారు. సో యా, మార్పు ఏం కనిపించలేదు, సమయానుకూలంగా పనిచేస్తారు. ప్రభాస్ గారు సరదాగా అంటే లైక్ నవ్వుతూ ఉండడం కానీ చిన్న చిన్నగా భయపడడం సరదాగా చేస్తే మాకు తెలుసు, అటు సినిమా చూస్తే ఆయనకి తెలుస్తుంది. బట్ ఇందులో టీజర్లో రోజు లాస్ట్ డైలాగ్, తాత బయట వైర్ కట్ చేస్తాడేమో చూడండి రోయ్ అని చెప్పేసి, సో ఆయన భయపడే సీక్వెన్స్ కావచ్చు ఎంతవరకు ఉంటుంది? అండ్ ఈసారి ప్రభాస్ గారు అంటే లైక్ మీరు షూటింగ్ టైంలో కూడా ఉంటారు కాబట్టి ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ ప్రభాస్ గారు? ఉంటాయి కదండి, మెమరబుల్ మూమెంట్. ఆయన వర్క్ డెడికేషన్గా చేసుకుంటారు. మారుతి గారు ఈయన కలిపి డైలాగ్ డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు కానీ, ద వే కామెడీ ప్రీ రిహార్సల్ ఉంటుంది కదా, కామెడీ తయారయ్యే ముందు అది చాలా మజా అనిపిస్తుంది. అంటే ఆయన దిగడం, దాని గురించి ప్రిపేర్ అవ్వడం చేస్తున్నప్పుడు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అది చాలా మంచిగా అనిపించింది. అందరినీ మోసం చేశారుగా. ఫస్ట్ రాజాసాబ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఆ చైర్లో కూర్చుని ఆ లుక్లో ఉన్నది ప్రభాస్ గారు అన్నట్టు చేశారు. బట్ ఇక్కడ మాకు టీజర్లో చూపించిందేమో సంజయ్ దత్ గారిని చూపించడం జరిగింది. సంజయ్ దత్ గారా? మీ సొంత కదా, మీరు వేసుకోండి, నాకు సంబంధం లేదు. ఓ నిమిషానికి నన్ను కూడా భయపెట్టారుగా. లేదు, అది అవన్నీ చాలా ఉంటాయి, మీకు ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగా చేశారండి. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాన్. మారుతి గారు, నాకు ప్రభాస్ గారు ఇద్దరు బాగా ఇష్టం. వాళ్ళిద్దరూ చేశారు, దగ్గరుండి చూశాను, సినిమా చూశాను, పని చేశాను కాబట్టి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మీరు మంచి సినిమా చూస్తారు.
ఓకే ఫర్ దిస్ మూవీ అంటే ఈ మూవీకి కమిట్ అయ్యారు కాబట్టి యూఆర్ వర్కింగ్ యాజ్ అన్ క్రియేటివ్ టైమ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్లో చేశారు అట్ ద సేమ్ టైం మూవీలో ఒక మంచి క్యారెక్టర్ కూడా చేశాను అంటున్నారు మంచిగా చిన్న గ్లిమ్స్ ఇచ్చాడు ఆయన అలా ఉంది హీరో గారితో. ఓకే కొంచెం ఎడిటింగ్లో ఉంటుందో లేదో అనేది చూడాలి, బట్ ఓకే. నాకు యాక్టింగ్ కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నా నెక్స్ట్ సినిమా డైరెక్షన్ కోసం నేను ఐఎమ్ లుకింగ్ ఫర్, అందుకని వేరే సినిమాలు చేయకుండా ఉన్నాను ఇన్ని రోజులు. ఇంకా ఆ టైంలో ఇందులోకి మారుతి గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే డన్ సో ఎక్స్పీరియన్స్ నా సినిమా నెక్స్ట్ చేసుకోవాలని ఐఎమ్ లుకింగ్ ఫర్ ఓకే డన్ డైరెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాక్సిడెంటల్ గా కలిసిన మంచి కంటెంట్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో వోల్గా వీడియోస్ Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.